బ్రిటన్ మహారాణి కిరీటంలో శోభాయమానంగా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రం విషయంలో చాలా కాలంగా భారత్ వైపు నుంచి ఒక ఆంక్ష వ్యక్తమవుతోంది. దానిని తిరిగి భారత్ కు అప్పగించాలనేది. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రి లీజా నాండీ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కోహినూర్ ను తిరుగు భారత్ కు ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె నేరుగా బదులివ్వకుండా భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక, కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అన్ని సానుకూలంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావచ్చు అని ఆమె నర్మగర్మ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదే అంశంపై తాను భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు లీజా నాండీ ధృవీకరించారు. తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ సృజనాత్మకత, సాంస్కృతిక, క్రీడా రంగంలో భారత్ లో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీజా నాండీ తెలిపారు. సినిమా, టీవీ, మ్యూజిక్, క్రీడా రంగంలో బ్రిటన్ దూసుకుపోతోంది. ఆయా రంగాలకు సంబంధించిన బ్రిటన్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్ సహకరిస్తే వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చన్న గట్టి నమ్మకం మాకుంది. అందుకు భారత్ కూడా మద్దతిస్తోందని ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పెహల్గాం ఉగ్రదాడిపైన లీజా నాండీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా భారత్ కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో అప్పటి మహారాజ్ దులీప్ సింగ్ విక్టోరియా మహారాణికి అప్పగించారు. అప్పటి నుంచి ఆ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. రాణి కిరీటంలో అమర్చబడిన ఈ వజ్రాన్ని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం పలుమార్లు దౌత్య మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ మంత్రి లీజా నాండీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.